నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద, అలాగే జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద, అలాగే రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ మీద, ఈ ముగ్గురు మీద కూడా ఒక పోలీస్ ఆఫీసర్ కంప్లైంట్ చేశాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి మీద ఒక పోలీస్ ఆఫీసర్ కంప్లైంట్ చేయటమా? ఎందుకు కంప్లైంట్ చేశాడు ఏంటి అని చెప్పేసి మీ అందరికీ డౌట్ రావచ్చు. అయితే దీని గురించి నిన్నంతా కూడా శాటిలైట్ ఛానల్స్లోను, యూట్యూబ్ ఛానల్స్లోను అందరూ కూడా వార్తలు ప్రసారం చేశారు. కానీ ఇప్పుడు ఎందుకు నేను వీడియో చేస్తున్నానంటే, దీనికి సంబంధించి ఇప్పుడు నెటిజన్లంతా ఎలా రియాక్ట్ అవుతున్నారు అనే విషయాల్ని మీకు తెలియజేయాలనిపించింది. అందుకనే నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. పైగా నెటిజన్లంతా కూడా ఈయనకున్నది స్వామి భక్తి కాదు, జగన్ భక్తి అని చెప్పేసి కూడా వెటకారంగా కామెంట్లు పెడుతున్నారు. సో అదేంటి, ఆ వ్యవహారం ఏంటనేది ఒకసారి చూద్దాం. ఈయనే కంప్లైంట్ చేసిన వ్యక్తి, ఈయన పేరు నాగవరప్రసాద్. సో అసలు ఈయన ఏమని కంప్లైంట్ చేశారు, ఎందుకు కంప్లైంట్ చేశారు అనేది ఒకసారి మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఓ పోలీస్ అధికారి ఫిర్యాదు చేశారు. తిరుమల లడ్డూలో జంతువుల అవశేషాలు కలిపారని పదే పదే ఆరోపిస్తూ తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం పవిత్రతను దెబ్బతీసేలాగా వ్యాఖ్యలు చేస్తున్నారని దేవరకొండ నాగవరప్రసాద్ అనే పోలీస్ ఆఫీసర్ తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఏకలవ్యుడికి చెందిన ఎరుకుల కులస్తుడిగా పరిచయం చేసుకున్న నాగవరప్రసాద్ తమ జాతి మూల పురుషుడు ఏకలవ్యుడని చెప్పుకొచ్చారు. తమ కులదేవత ఎరుకల నాంచారమ్మ ఎరుక చెప్పడం వల్లే తిరుమల శ్రీనివాసుడి కళ్యాణం జరిగిందని ప్రసిద్ధి ఉందని కూడా తెలిపారు. లడ్డూ ప్రసాదంపై జరుగుతున్న ప్రచారం కారణంగా తిరుమల శ్రీవారిని ప్రాణంతో సమానంగా పూజించే తమ సామాజిక వర్గం తీవ్రంగా మనస్తాపం చెందిందని కూడా అన్నారు. కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను గాయపరిచేలాగా వ్యాఖ్యలు చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. మంచిదే, నిజానికి కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు, కొంతమందికి తెలిసి ఉండొచ్చు. ఎరుకల నాంచారమ్మ ఎరుక చెప్పడం వల్లే శ్రీనివాసుడి కళ్యాణం జరిగింది, శ్రీనివాసుడు పద్మావతి కళ్యాణం జరిగింది అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. పోలీస్ ఆఫీసర్గా ఉన్న వరప్రసాద్ మరోసారి గుర్తు చేయటం కూడా మంచిదే. అయితే ఆయన ఏమంటున్నారు, ఎరుకల నాంచారమ్మ ఎరుక చెప్పడం వల్ల శ్రీనివాసుడి కళ్యాణం జరిగింది కాబట్టి శ్రీనివాసుడిని మా కులస్తులంతా కూడా ప్రాణంతో పూజిస్తారు అని చెప్పేసి. శ్రీనివాసుడు అంటే ఎవరు? దశావతారాల్లో ఒకటి. అలాగే రాముడు ఎవరు? ఆయన కూడా దశావతారాల్లో ఒక అవతారం. మరి రాముడి విగ్రహం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రామతీర్థంలో తలవరికి పగలగొట్టేసినప్పుడు వీళ్ళ మనోభావాలు దెబ్బతినలేదా? ఈ పోలీస్ ఆఫీసర్ ఏమైపోయాడు, ఎక్కడ నిద్రపోతున్నాడు అని చెప్పేసి ఇప్పుడు నెటిజన్లంతా అడుగుతున్నారు. మరి వరప్రసాద్ ఏమని సమాధానం చెప్తాడు? రాముడికి వెంకటేశ్వర స్వామికి మాకు సంబంధం లేదు, ఏం సంబంధాలు ఉన్నాయో కూడా నాకు తెలియదు అని అంటాడా? మేం కంప్లైంట్ ఇవ్వమంటాడా? అంతర్వేదిలో రథం తగలబడిపోయినప్పుడు మరి ఎందుకని మాట్లాడలేదు, ఎందుకని కంప్లైంట్ ఇవ్వలేదు, ఎక్కడ నిద్రపోయాడు ఈయన అని చెప్పేసి ఇంకా కొంతమంది నెటిజన్లు అడుగుతున్నారు. మరి అప్పుడు ఆ విషయం గురించి మాకు సంబంధం లేదు, అంతర్వేది రథం ఏ స్వామిదో మాకు అనవసరం అని చెప్పేసి అంటాడా వరప్రసాద్ అని చెప్పేసి కూడా నెటిజన్లు మాట్లాడుతున్నారు. సో ఇంకా వరప్రసాద్ ఏమేమి మెన్షన్ చేశాడు అని చెప్పి చూద్దాం. ఈ నేపథ్యంలోనే పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారన్న వరప్రసాద్ తన ఫిర్యాదులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పేర్లను ప్రస్తావించినట్టుగా తెలిపారు. అలాగే కొన్ని మీడియా ఛానళ్లపైన ఫిర్యాదు చేశారు. తిరుమల లడ్డు అంశంపై డిబేట్లు నిర్వహించి భక్తులు వినడానికి కూడా ఇబ్బంది కలిగించేలాగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్టుగా తెలిపారు. వీరందరిపైన చర్యలు తీసుకోవాలని నాగవరప్రసాద్ డిమాండ్ చేశారు. అలాగే ఏ తేదీలలో ఎవరెవరు ఏ వ్యాఖ్యలు చేశారనే దానిపై నివేదికను పోలీసులకు అందించినట్టుగా కూడా చెప్పారు. బానే ఉంది. ఎవరెవరు స్వామివారి లడ్డూలో, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూలో ఎవరెవరైతే జంతువుల కొవ్వు అవశేషాలు కలిశాయని వ్యాఖ్యలు చేశారో వారందరి మీద ఫిర్యాదులు చేశారు అన్నారు. ఓకే. సో అయితే ఇక్కడ దొంగతనం చేయటం తప్పు, అది నేను ఒప్పుకుంటా. కానీ దొంగ పేరుని ఎఫ్ఐఆర్లో రాస్తే వాళ్ళ కుటుంబం వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి, వాడి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతింటాయి. సో ఆ పేరుని ఎఫ్ఐఆర్లో రాయాలే తప్ప బయటికి ఎవరు అడిగినా చెప్పకూడదు, జడ్జి గారు అడిగినా చెప్పకూడదు అన్నట్టుంది ఈయన వ్యవహారం. వరప్రసాద్ వ్యవహారం ఎలా ఉందంటే, దొంగతనం ఎవడైనా చేయొచ్చు, కానీ వాడి పేరు ఎఫ్ఐఆర్లో రాయొచ్చు, కానీ ఎవరికీ చెప్పకూడదు. పలానా వాడు దొంగతనం చేశాడని వాడి పేరు, వాడి గోత్రం, వాడి ఇంటి పేరు ఏమీ మాట్లాడకూడదు, వాడి అడ్రస్ కూడా మనం చెప్పకూడదు ఎవరికి అన్నట్టుగా వరప్రసాద్ వ్యవహారం ఉంది. నిజంగా అది అసలు ఏమన్నా సమంజసంగా అనిపించిందా మీకు? వరప్రసాద్ మాట్లాడిన మాటలు మీకేమన్నా కరెక్ట్గా అనిపించాయా లేదా అనేది కామెంట్ బాక్స్లో నాకు కూడా చెప్పండి. ఎందుకని అంటే ఇక్కడ ఎన్డీడీబీ రిపోర్ట్ని ఆయనకి చదవటం వచ్చో రాదో నాకు తెలియదు.
నాకు తెలిసినంత వరకైతే కొత్తగా కానిస్టేబుల్ ఉద్యోగం పొందిన వ్యక్తికి కూడా ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చి ఇదేంటయ్యా చదువు అనంటే వాళ్ళు చదువుతారు, అర్థం చెప్పగలుగుతారు. అలాగే సిట్టు సిబిఐ కామన్ దర్యాప్తు చేసి ఒక ఛార్జ్ షీట్ ఇచ్చింది. ఆ ఛార్జ్ షీట్లో మొత్తం చదువయ్యా అంటే మొత్తం అవసరం లేకపోయినా పేజీ నెంబర్ 29 చదువయ్యా. దాంట్లో ఎన్డీడీబీ రిపోర్ట్ని ఎన్డీఆర్ఐ రిపోర్ట్ని సిట్టు సిబిఐ జతపరిచాయా లేదా అని చెప్పేసి చదివి చెప్పయ్యా అంటే కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయిన కానిస్టేబుల్ కూడా చెప్తాడు. మరి ఈయన సర్వీసులో ఎంతమంది పోలీసులకు పాఠాలు చెప్పాడు ఏంటి అనేది మరి ఆయన ఒకసారి గుర్తు చేసుకోవాలి. మరి అంతమంది పోలీసులకి పాఠాలు చెప్పినప్పుడు ఈయనకి అది అర్థం చేసుకోవడం తెలియలేదా? ఎన్డీడీబీ అంటే ఏంటి? నారా డైరీ డెవలప్మెంట్ బోర్డా? కాదు కదా, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు. అలాగే ఎన్డీఆర్ఐ అంటే ఏంటి? నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నారా డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కాదు కదా. మరి ఎందుకని వాటిని కన్సిడర్ చేయటం లేదు ఈ పోలీస్ ఆఫీసర్ వరప్రసాద్? ఎందుకని వాటిని పరిగణలోకి తీసుకోవటం లేదు? నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఏం చెప్పింది? దాంట్లో తిరుమల లడ్డూలో వాడిన ఏదైతే నెయ్యి ఉందో అది నెయ్యే కాదు, సింథటిక్ నెయ్యి అని సిట్టు సిబిఐ చెప్పాయి. అలాగే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అయితే దాంట్లో జంతువుల కొవ్వు అవశేషాలు కూడా ఉన్నాయి. పైగా మేము అంటే ఇక్కడ సిట్టు సిబిఐ చేసింది ఏంటి? పీసీఆర్ టెస్ట్. పీసీఆర్ టెస్ట్లో 10% కన్నా తక్కువ ఉంటే బయటపడదు అని చెప్పి కదా ఛార్జ్ షీట్లో కూడా సిట్టు సిబిఐ చెప్పింది. ఇక నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అయితే ఏకంగా దాంట్లో జంతువుల కొవ్వు ఉంది మహాప్రభు అని చెప్పేసి కూడా చెప్పింది. నెయ్యిలో వాళ్ళు తయారు చేసిన నెయ్యిలో అంటే 1 కేజీ వెన్న లేదు, 1 లీటర్ పాలు లేవు, కానీ 68 లక్షల కిలోల నెయ్యిని ఉత్పత్తి చేశారట. ఎలా ఉత్పత్తి చేశారు? ఆకాశంలోంచి ఇలా చిటికేస్తే ఊడిపడిందా? 68 లక్షల కిలోల నెయ్యి కోట్లాది మంది భక్తులకి అదే నైవేద్యం పెట్టారు కదా. మరి అసలు నెయ్యే కాదు, అది సింథటిక్ నెయ్యి అని చెప్పింది కదా. సిట్టు సిబిఐ 2 గంటాపదంగా చెప్పాయి కదా ఆ ఛార్జ్ షీట్లో, బల్ల గుద్ది మరీ చెప్పాయి కదా. వరప్రసాద్ దాని మీద ఎందుకని కంప్లైంట్ ఇవ్వలేదు? అది మొత్తం సింథటిక్ నెయ్యి, ఆ సింథటిక్ నెయ్యి తీసుకొచ్చి లడ్డూలు తయారు చేయించిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అలాగే ఏవైతే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని లిబరైజ్ చేసేసి కొత్తగా వచ్చిన ఆ కంపెనీలకి అసలు అంత ఎక్స్పీరియన్స్ లేకపోయినా, డైరీ ఇండస్ట్రీలో వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ లేకపోయినా, అక్కడ పాల సేకరణ ఆ స్థాయిలో లేకపోయినా కానీ వాళ్ళు ఎందుకు టీటీడీకి నెయ్యి సప్లై చేసేదానికి అలౌ చేశారు? సో వీటన్నిటి మీద చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వంలో పనిచేసిన టీటీడీ చైర్మన్లు భూమన కరుణాకర్ రెడ్డి, అలాగే వైవి సుబ్బారెడ్డి, అలాగే ఈవో పనిచేసిన ధర్మారెడ్డి, ఈ ముగ్గురు, ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు మీద కూడా చర్యలు తీసుకోవాలని ఎందుకని కంప్లైంట్ చేయలేదు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన హయాంలో ఎన్నో తప్పిదాలు జరిగాయి ఆలయాల మీద, వాటన్నిటి మీద చర్యలు తీసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి మీద కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకని కంప్లైంట్ చేయలేదు ఈ వరప్రసాద్కి కేవలం చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మాత్రమే కనిపించారా కంప్లైంట్ చేయడానికి? అంతే. వెనకటికి ఒక సామెత కూడా ఉంది, పిల్లి గుడ్డిదైతే ఎలుక ఏదో ఎత్తి చూయించిందంట. సో ఇలాంటి సామెతలను కూడా జత చేస్తున్నారు నెటిజన్లు. సో కాబట్టి మీ అభిప్రాయాన్ని కూడా నాకు దయచేసి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. వరప్రసాద్ లాంటి ఆఫీసర్ ఎందుకని ఇప్పుడు అసలు కంప్లైంట్ చేశారని మీరు అనుకుంటున్నారో తెలుసా? వరప్రసాద్ కూడా ఊరికనే ఏం కంప్లైంట్ చేయలేదు. ఆయనకు కూడా ఒక విషయంలో అసంతృప్తి ఉంది పోలీసుల మీద. అదేంటి అని అంటే, ఇదిగోండి, తుళ్ళూరు పోలీసులు తన ఫిర్యాదును తీసుకున్నప్పటికీ అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వలేదన్నారు నాగవరప్రసాద్. దీనిపై న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. మరోవైపు తాను గతంలో శ్రీకాకుళం డిటిసిలో పనిచేస్తున్నట్టు నాగవరప్రసాద్ తెలిపారు. ఆ తర్వాత అనంతపురం పీటీసీకి బదిలీ చేశారని, అయితే అనారోగ్య కారణాలతో మెడికల్ లీవ్ పెట్టుకున్నట్టుగా కూడా తెలిపారు. ప్రస్తుతం తాను మెడికల్ లీవ్లో ఉన్నట్టు పేర్కొన్నారు. తాను స్వచ్ఛందంగా పదవీ విరమణ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నప్పటికీ సరైన స్పందన లేదని ఆరోపించారు. ఈ నెలాఖరులోపు తన రాజీనామా ఆమోదించాలని కోరినా పట్టించుకోవటం లేదన్నారు. మరోవైపు తిరుమల లడ్డూ విషయంలో చట్టపరంగా ముందుకు వెళ్లి బాధ్యులపై చర్యలు తీసుకునేలాగా పోరాటం చేస్తానన్నారు. సో మంచిదే. అయితే ఇక్కడే ఆయన మనసులోని ఒక అసంతృప్తి కూడా బయటపడుతుంది. ఆయన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా ఉన్నారు కదా, ఆయనకి పోలీసులకి ట్రైనింగ్ ఇచ్చే డ్యూటీని ఆయనకు అప్పచెప్పారు. అది కూడా గతంలో శ్రీకాకుళంలో పనిచేసేవారట, ఇప్పుడు వచ్చేసి అనంతపురానికి ట్రాన్స్ఫర్ చేశారు. ఈ పని ఆయనకు నచ్చటంలే. రెగ్యులర్గా పోలీసులకి ఏ డ్యూటీలు ఇస్తారో ఆ డ్యూటీలు ఇవ్వాలట. సో దానికోసమే ఆయన ఏం చేశాడు, ఆ డ్యూటీ చేయటం ఇష్టం లేక, ఆ వర్క్ చేయటం ఇష్టం లేక, పోలీసులకి ట్రైనింగ్ ఇచ్చే వర్క్ ఆయనకి నచ్చలేదు కాబట్టి సిక్ లీవ్ పెట్టాడు. ఈయనకి ఏం అనారోగ్యాలు ఉన్నాయి అని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి
ఆయనకి మెడికల్ చెకప్కి పంపించాలి అని చెప్పేసి నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఆయన ఏ సిక్కు లేకుండా చక్కగా నిక్షేపంగా ఆరోగ్యంగా ఉన్నాడు అని తేలితే మెడికల్ టెస్టుల్లో ఆయన మీద చర్యలు కూడా తీసుకోవాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు చాలా మంది నెటిజన్లు. అసలు గతంలో ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏ పోలీస్ అధికారి కూడా ఇలా ఎప్పుడు కంప్లైంట్ చేయలేదే. కేవలం తెలుగుదేశం పార్టీయో, జనసేన పార్టీయో, భారతీయ జనతా పార్టీయో ఏ పార్టీ అధికారంలో ఉన్నాయి. ఇప్పుడైతే ఆ మూడు కలిసి కూటమిగా ఏర్పడే అధికారంలో ఉన్నాయి. ఇలాంటి ప్రభుత్వాల మీదే, ఇట్లాంటి నాయకుల మీదే ఎందుకని కంప్లైంట్ చేస్తున్నారు? అంటే మెతక వైఖరిని అలుసుగా తీసుకున్నారా? దీని మీద కూడా మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.